వైసీపీ అధినేత జగన్ నెల్లూరు టూర్ ఆంధ్రప్రదేశ్లో కాకరేపుతోంది. జగన్ గత పర్యటనలో జరిగిన ఘటనలు పునరావృతం కావద్దంటే జన సమీకరణ చేయొద్దంటూ పోలీసులు వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు తమ అభిమాన నేతను చూసేందుకు వచ్చే ప్రజల్ని ఆపే శక్తి ఎవరికీ లేదంటున్నారు వైసీపీ నేతలు. మాజీ సీఎం జగన్ నెల్లూరు టూర్ టీడీపీ వైసీపీ నేతల మధ్య వార్కు తెరలేపింది. గత 2 నెలలుగా నెల్లూరు జైల్లో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డితో ములాఖాత్ కానున్నారు జగన్. అనంతరం ప్రత్యర్థుల దాడిలో ధ్వంసమైన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని పరిశీలించి ఆయన్ను పరామర్శించనున్నారు జగన్. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు జన సమీకరణ చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని తెలిపారు. జగన్ హెలీప్యాడ్ దగ్గరికి 10 మంది మాత్రమే వెళ్లాలని సూచించారు. గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో జగన్ హెలికాప్టర్ ధ్వంసమైందని, అందుకే తక్కువ మందికి అనుమతించామన్నారు పోలీసులు. Z+ సెక్యూరిటీ ఉన్న జగన్ కు అందుకు తగ్గట్టుగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు పోలీసులు. పోలీసుల తీరును తప్పుపడుతున్నారు వైసీపీ నేతలు. కాకాణి అభిమానులను కట్టడి చేయగలం గాని వైసీపీ అభిమానులను తాము కట్టడి చేయలేమన్నారు గోవర్ధన్ రెడ్డి కూతురు పూజిత. నెల్లూరులో హెలీప్యాడ్కు అనుమతి ఇవ్వాలని కోరితే సెంట్రల్ జైలు సమీపంలో స్థలాన్ని కేటాయించారన్నారు. ఆ ప్రాంతంలో హైటెన్షన్ విద్యుత్ లైన్లున్నాయని, వాటి వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న ఇంటి దగ్గర కూడా 100 మందికి మాత్రమే అనుమతి ఉందన్నారు పోలీసులు. జగన్ పర్యటన అంటే ప్రభుత్వానికి అంత భయం ఎందుకని ప్రశ్నించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. జైలుకు పంపిస్తే తోక ముడుచుకుంటారేమో అని ఒక ఆలోచన విధానంతో ఈరోజు ముందుకెళ్తున్నారు. ఒకటిద్దే మేము అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కేసులు పెట్టినా ఏం పెట్టినా అండగా ఉంటారు, ఉండి తీరుతారు. మైనింగ్ అక్రమాలకు పాల్పడి జైల్లో ఉన్న తన సహచరులను కలిసేందుకు వస్తున్న జగన్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా, దౌర్జన్యాలు జరిగినా, దోపిడీలు జరిగినా అక్కడికి వెళ్ళి తన వాళ్ళని పరామర్శించుకొని రావడాన్ని చూస్తే ఈ రాష్ట్రం శాంతి భద్రతను కాపాడేటువంటి ప్రభుత్వానికి అడ్డు తగలడానికే తను చేసే ప్రయత్నం. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ పర్యటనకు వచ్చే అభిమానులను అడ్డుకోలేరని వైసీపీ చెప్తుంటే ఆంక్షలు మీరితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.